Hey friends, welcome our channel Bharat Prayanam. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ వాడేవు హైదరాబాద్ నేషనల్ హైవే చిల్లూరుపేట నుంచి అవుట్స్కట్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న హిల్లు ఆ కొండలో పై భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కనపడుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి నేషనల్ హైవే నుంచి బొప్పుడి గ్రామంలోని లోకల్ రోడ్డు ద్వారా ఘాట్ రోడ్ వరకు వచ్చాం. అయితే ఈ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళవచ్చు, కానీ మెట్ల మార్గం కూడా ఉందని చెప్పారు. అప్పుడు నేను మెట్ల మార్గానికి ప్రిఫరెన్స్ ఇస్తూ మెట్ల మార్గం వైపు వెళ్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధ్వజస్తంభం వచ్చేసి ఏకశిలతో రాతితో చేసింది. మెట్ల మార్గానికి వైపులో ముందు భాగంలో ఉంటుంది. ఒకసారి దీన్ని చూసుకొని మనం మెట్ల మార్గం వైపు ఇప్పుడు మెట్ల మార్గం శ్రీవారి మెట్ల మార్గం వైపు నుంచి పైకి వెళ్తున్నాం. వీడియో లెంత్ ఎక్కువైనా ప్రతి వ్యూ బాగుంది, అందుకని హిల్లు మీద అటువంటి ఆ గ్రీనరీ సైడ్ వ్యూస్ చాలా బాగుంది, అందుకని ప్రతిదీ చూడవచ్చు. దేవాలయ స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో ఋషులు ఇక్కడ తపస్సు చేస్తుండేవాళ్ళని. స్వామివారు స్వయంభూగా శిలా విగ్రహంగా అవతరించి అనంతరం ఆ శిలా విగ్రహం కొంచెం పెరుగుతూ వచ్చి కాలక్రమేణా ఆగిపోవడం, తర్వాత కాలంలో సామాన్య జనులు కూడా స్వామివారిని దర్శించుట ప్రారంభం జరిగింది. ఆ విధంగా 400 సంవత్సరాల నుంచి స్వామివారిని నిత్యం పూజింపబడుతూ ఉన్నారు. మెట్ల మార్గం ఎక్కే వైపు చాలా కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలు పెద్దలు వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా త్వరగానే వెళ్ళిపోవచ్చును. జస్ట్ మాకైతే 10 minutes పట్టింది. సైడ్ వ్యూ చూసుకుంటూ వెళ్తే ఒక 20 minutes 25 minutes పడుతుంది. బొప్పడి గ్రామ వ్యూ చూస్తున్నారు. మెట్లు చక్కగా కట్టబడి ఉన్నవి, అయితే సైడు హ్యాండ్లింగ్స్ లాంటివి సపోర్టింగ్ లేవు. ఇప్పుడు చూసి వెళ్ళాలి. ఇది పైనుంచి కింద వైపు వ్యూ చూస్తున్నాం. ఈ యొక్క హిల్ మీద ప్రత్యేకత ఏంటంటే చెట్లు చాలా తక్కువ ఉన్నాయి. అంత హైట్ నుంచి కింద చూడంగానే ఒక్కసారి సపోర్టింగ్ లేదన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నటువంటి వేలో ఆ గ్రీనరీ సైడ్ సీనరీ ఒకసారి వెలిగిద్దాం. ఇంట్రెస్టింగ్గా ఎక్సలెంట్గా ఉంటుంది రూటు. కార్నర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చాం. ఇది కొండకి మధ్య భాగంలో ఉంటుంది, అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఇవి కూడా మనం తీయటానికి చూసాం, కానీ లోపల ఏం కనిపించలేని సందర్భంగా జస్ట్ షూట్ చేసి మనం శ్రీవారి టెంపుల్ వద్దకు వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు చాలా కిందకు ఉంటుంది, చూసి వెళ్ళాలి. ఇక్కడ ఒక సైడ్ కూడా కొంచెం హైట్గా ఉంటాయి స్టెప్స్. ఎవరి మెరిట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చక్కని ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ కొంత భాగంలో సుమారు ఒక 20 మీటర్ల వరకు స్టెప్స్ లేవు, వాటిని లైట్గా చెక్కారు. ఇక్కడ జాగ్రత్తగా స్టెప్స్లో వెళ్ళాలి మనం. ఇది కొంచెం దూరం, అంత ఇబ్బందికరం కాదు, కానీ కొంచెం స్లోగా వెళ్ళాలి.
యొక్క ఎక్సలెంట్ వ్యూని, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఇప్పుడు నేషనల్ హైవే వైపు చూస్తున్నాం మనం. ఇక్కడ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సపరేట్ రింగ్ ఒకటి వస్తుంది. అది చెల్లూరుపేట వైపు, ఇటు చిరాల వైపు, ఇటు అద్దంకి మార్టూరు వైపు, అలా నరసరావుపేట వైపు అక్కడ జంక్షన్ ఇది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇది ఒక కార్నర్ అనమాట. ఇక్కడ మనకి ఇటువంటి కార్నర్స్ ఒక 10-12 వస్తాయి. ఈ కార్నర్స్ దగ్గర కొంచెం స్టెప్స్ హైట్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి జమ్ముడి చెట్లను చూస్తున్నాం మనం. మనం స్వామివారి మందిరం దగ్గరలోకి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బండరాతిని, ఇండియన్ డ్రాగన్ చెట్లని చూడవచ్చు. శ్రీవారి దేవస్థానానికి అతి దగ్గరలో పైనుంచి కనపడుతుంది వ్యూ చూడండి. నేనైతే సుమారు 12 గంటల టైంలో వెళ్ళాను. వెళ్ళేటప్పుడు బాగుంది, వచ్చేటప్పుడు మరలా స్ట్రెస్ ఉదయం 5 వచ్చాను. సమయంలో 12:30 సమయంలో రిటర్న్లో మనం చెప్పులు రిమూవ్ చేసి రావాల్సి వచ్చింది. కొంచెం ఎండ వల్ల వేడిగా ఉంది. మనం ఈ ఆలయానికి ఎర్లీ మార్నింగ్ చేరుకోవాలి ఒకవేళ కంప్లీట్గా దర్శనం చేసుకోవాలంటే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో 7 లోపు అక్కడ పూజారులు స్వామివారికి నైవేద్యం పూజా కార్యక్రమం ముగించి వెళ్తారని చెప్పారు. ఇంకా డే అంతా క్లోజింగ్లో ఉంటుందన్నారు. ఇది వచ్చేసి వెనక భాగంలో శ్రీవారి పుష్కరిణి మార్గం. మనం చూస్తున్నటువంటి బ్యాక్ సైడ్ వ్యూ ఇది టెంపుల్కి. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. టెంపుల్ యొక్క గాలి గోపురం పైన వాలాడుతున్నటువంటి జెండాని, మళ్ళీ ఈ యొక్క పుష్కరిణి పక్కన ఉన్నటువంటి ఘాటు. ఈ యొక్క పుష్కరిణి వాటర్ ఉంది కానీ ఇది వర్షానికి వచ్చిన వాటర్ లాగా ఉంది. కొంచెం నిల్వండ వాటర్ లాగా కనపడుతుంది మనకి. ఆ సైడ్ చూస్తున్న వ్యూ వచ్చేసి అది ఘాట్ రోడ్డు. చక్కగా తొలిపించి వెహికల్స్ వస్తున్నాయి కానీ దాని మీద తారు లాంటివి ఇంకా వేయలేదు. ఈ యొక్క స్వామివారి ఆలయం గురించి చూస్తున్నటువంటి అభివృద్ధిలో ఎక్కువ భాగం బొప్పూడి వాస్తవ్యులు, హైకోర్టు జస్టిస్ అయినటువంటి బొప్పూడి కృష్ణమోహన్ గారు తన సొంత నిధులతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. స్వామివారికి శంకుచక్ర నామాలను ఏర్పాటు చేయించారంట వారే. అదేవిధంగా స్వామివారి ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా జస్టిస్ కృష్ణమోహన్ గారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్వామివారి ఆలయం కొన్న ఎదురుగా ఉన్నటువంటి విఘ్నేశ్వర వారిని చూస్తున్నాం మనం. ఇది వచ్చేసి స్వామివారి ఆలయం ముందు ఏకశిలతో నిర్మించిన ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభానికి అక్కడ ఈ సమ్మర్ సందర్భంగా ఈ పందిర్లు వేశారు తాటాకులతో. దాని మీదే ఈ మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. చల్లని చక్కని ఆనందకరమైన వాతావరణం. అయితే ఈ యొక్క ఆలయం చూసినప్పుడు మనకి చాలా చక్కని ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఒక కుటుంబం నిర్మించేటువంటి ఆలయం లాగా, మన ఆధునాతనం కాకుండా అతి పురాతనం కాకుండా ఒక 100-150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం లాగా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనకి స్వామివారు చూడాలంటే మనం తలుపులో ఉన్నటువంటి రంధ్రం ద్వారా చూడవచ్చును. స్వామివారి యొక్క పాదముల కింద ఉన్నటువంటి నామము, పైన
ఉన్నటువంటి నామమును కూడా చూడవచ్చు మనం. సుమారు 400 సంవత్సరాల క్రితము వెలిసినటువంటి స్వామివారు అతి పురాతనమైనటువంటి ఆలయంగా ఇది, అంటే 400 సంవత్సరాల క్రితం అయినటువంటి ఆలయం ఇది. ఇక్కడికి ఎక్కువ వచ్చే భక్తులు వివాహం కాని వారు వచ్చి ఇక్కడ మొక్కుంటారని తెలిపారు ఇక్కడ గ్రామస్తులు. అలాగే తొలి ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుందని తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారత్ ప్రయాణం. ధన్యవాదములు.